హాయ్! అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మన టాపిక్ ఏంటో తెలుసా? తెలుసు. ఓ మెన్స్ డే. అది ఉమెన్స్ డే కాదు, ఉమెన్స్ డే. ఇన్నేళ్లుగా మేము భరించిన బానిసత్వం, మేము సాధించిన విజయాలు, ఈ సొసైటీకి మేమిచ్చే సపోర్ట్, ఇవన్నీ గుర్తించి ఈ ప్రపంచం మమ్మల్ని సెలబ్రేట్ చేసుకోమని మాకంటూ కేటాయించిన ఒకే ఒక్క రోజు ఇది. అవునవును, మీకు కేటాయించబట్టే కదా ప్రపంచం ఎంత శుభ్రంగా ఉంది. శుభ్రం చేయడానికి ఇదేమీ స్వచ్ఛ భారత్ కాదు. అవును, మిమ్మల్ని నమ్ముకుంటే స్వచ్ఛ భారత్ కాదు, ప్రేమిస్తే సినిమాలో పిచ్చి భారత్లో అయిపోతాం. అదేగా చెప్తున్నావు. కనీసం మీరు ప్రేమిస్తే సినిమాలో పిచ్చి భరతలైనా బ్రతుకుతున్నారు. అదే ఆడపిల్లల కొద్దిమంది మగవారిని నమ్మి ఈ ప్రపంచంలోనే ఉండకుండా చనిపోతున్నారు. దీనికి ఏమంటావు? ఎనీహౌ, ఈ మేల్ డామినేషన్ మనకి ఎప్పుడు ఉండేదేలేండి. మనం మన టాపిక్లోకి వెళ్ళిపోదామా? కలెక్టర్ నుండి కూలి పని వరకు మీతో పాటు సమానంగా అన్ని రంగాల్లోనూ ముందుకు వెళ్తున్నాం. ఒకప్పుడు బయటకు కూడా అడుగుపెట్టలేని స్థితి నుండి ఇప్పుడు ఏకంగా చంద్రమండలంలోకి అడుగుపెట్టి వస్తున్నాం. చదువులోనూ, ఉద్యోగంలోనూ, సంపాదించే విషయంలోనూ, అన్నిటిలోనూ మీతో పాటు సమానంగా అన్ని రంగాల్లోనూ ముందుకు వెళ్తున్నాం. ఇక చెప్పు. వినేవాడు ఉంటే ఎన్నైనా చెప్తారు కదా మీరు. మీకు మీ అడ్వాంటేజెస్ మీద ఉన్న దృష్టి మీ వల్ల మాకు వచ్చే డిసడ్వాంటేజెస్ మీద అస్సలు ఉండదు అనుకుంటా కదా. ఒక బస్సులో లేడీస్ సీట్లో ఒక అబ్బాయి వచ్చి కూర్చుంటే ఆడు లేచే వరకు ఊరుకోరు. అదే బస్సులో ఒక అమ్మాయి వచ్చి వెనకాల అబ్బాయిల సీట్లో కూర్చుంటే ఎవ్వడూ మాట్లాడ్డావు, లేవమని కూడా మేము అడగకూడదు. అదేంటని అడిగితే ఈక్వాలిటీ అంటారు. పోనీ అలా అయినా అడ్జస్ట్ అవుదామంటే ఈ మధ్య లేడీస్కి ఫ్రీ బస్సెస్ అంట. అంటే మేమేంటి, మేము మనుషులం కదా? బస్సు అంతా మీరే కూర్చుంటే మేము ఎక్కడ కూర్చోవాలి? బస్సు వెనకాల వేలాడాలా? ఇక్కడ మీకే అడ్వాంటేజ్. కట్నం తీసుకుంటున్నామని ఏడుస్తారు. సంవత్సరం తిరిగేలోపు బ్రేకప్ చెప్పి, భరణం పేరు చెప్పి కోర్టులకు లాగి మా దగ్గరే 10 లక్షలు లాగుతారు. 1:10 అంటే 10 టైమ్స్ ప్రాఫిట్. అవి కట్టే స్తోమత ఉంటే ముక్కి మూలిగి కట్టాలి. కట్టే స్తోమత లేనప్పుడు మెడకు ఉరితాడు పెట్టాలి. అంతే కదా. అందరూ ఇలాగే ఉంటారని చెప్పట్లేదు, బట్ అందరూ వీటికి అలవాటు పడిపోతున్నారని చెప్తున్నాను. జాబ్స్లోనూ మీకే స్పెషల్ ప్రిఫరెన్స్లు ఇవ్వాలి, బస్సుల్లో కూడా మీకే స్పెషల్ ప్రిఫరెన్స్లు ఇవ్వాలి. మేము నెలంతా కష్టపడి సంపాదించింది మీరు ఒక్క ఏడుపుతో సాధించేస్తారు. ఆఖరికి ఏడుపులో కూడా మీదే డామినేషన్. హలో, మీ మీద మాకుండే సాఫ్ట్ కార్నర్ ఎలాంటిదో తెలుసా? పూలు అమ్ముకునే అమ్మాయి దగ్గర నుంచి కుంభమేళాలో పూసలు అమ్ముకునే అమ్మాయి వరకు మేము ఫోకస్ చేయబట్టి లైమ్ లైట్లోకి వచ్చారు. అది మర్చిపోకండి. చా, అవునా? ఇంకా పూలమ్ముకునే అమ్మాయి అయినా, పూసలు అమ్ముకునే అమ్మాయి అయినా, అమ్మాయిలో ఎంతో అంత టాలెంట్, స్కిల్స్, బ్యూటీ లేకుండా మీరేం ఊరికనే ఫోకస్ అయితే చేయరు కదా. ఏదో ఫ్రీగా మీ ఆస్తులు అమ్మి వాళ్ళని పైకి తీసుకొచ్చినట్టు మాట్లాడకండి. ఒక ఆడపిల్ల తనకున్న ఇష్టాలని, భయాలు, బాధలు ఎప్పుడైతే ధైర్యంగా చెప్తుందో అప్పుడే తనకు నిజమైన స్వేచ్ఛ, స్వాతంత్రం వచ్చినట్టు. వాళ్ళ ఆశయాల కోసం ఎంత పోరాడుతున్నా ఇంట్లోనూ బయట ఎవరో ఒకరి దగ్గర మాత్రం మాటలు పడుతూనే ఉంటుంది. అంత లేదు. ఈక్వాలిటీ అంటే ఒకరితో ఒకరు పోటీ పడటం కాదు, ఒకరికొకరు సపోర్టివ్గా ఉండటం. భర్తకి భార్య అవసరం, భార్యకి భర్త అవసరం, తల్లిదండ్రులకి పిల్లలు అవసరం, పిల్లలకి తల్లిదండ్రులు అవసరం, నాలాంటి తమ్ముళ్ళకి నీలాంటి అక్కలు అవసరం, మీలాంటి అక్కలకి మాలాంటి తమ్ముళ్ళు అనవసరం. అవును, అనవసరం. ఏదో మీరు సపోర్ట్ చేస్తేనే అన్నీ మేము సాధిస్తున్నట్టు మాట్లాడుతున్నారు. మీ సపోర్ట్ లేకుండానే మేము ఎన్నో సాధించి చూపించాం. డౌట్ ఉంటే చరిత్ర చదువుకో. నిజమే, అన్నిటిలోనూ సపోర్ట్ చేస్తున్నారు, ప్రొటెక్టివ్గాను ఉంటున్నారు. మరి ఇన్న అఘాయిత్యాలు ఎందుకు జరుగుతున్నాయి? ఎవరో ఒకరో లేక 100 మంది అనుకుంటే ఎలా? అందరూ అనుకోవాలి కదా. మార్పు అందరిలోనూ రావాలి. బాగా చదివితే ఓకే, ఉద్యోగం ఈ ప్లేస్ అయితే ఓకే, వేరే ప్లేస్ అయితే సెక్యూరిటీ ఉండదు కాబట్టి వద్దు అని ఆలోచించే పేరెంట్స్ ఇంకా ఎంతోమంది ఉన్నారు. పెళ్లి చేసుకుంటే కట్నం, వంట, పెంట అన్నీ చేసుకుంటూ సర్దుకుంటూ ముందుకెళ్ళే మహారాణులు ఎంతమంది ఉన్నారో. ఒకవేళ భర్త టార్చర్ పెట్టి హింసిస్తే వదిలేసి తన బతుకుని తను చూసుకుంటే తనకిచ్చే ట్యాగ్ ఏంటి? భర్త వదిలేసిన ఆడది అని పేరు. ఒకవేళ భర్త చనిపోతే విధవ అని పేరు. అసలు పెళ్లి కాలేదు అంటే ఇంకా వాళ్ళ మీద వేసే నిందలకు ఈ సమాజం వాళ్ళకి ఇచ్చే పేర్లు, బిరుదులు ఇంకా చెప్పుకోక్కర్లేదు. ఏదేమైనా ఎక్కడ స్త్రీలు పూజింపబడతారో అక్కడ దేవతలు ఉంటారు అంటారు. ఇది మనం పాటిస్తున్నామో లేదో మనకే తెలియాలి. ఎవరు ఎన్ని చెప్పినా మిమ్మల్ని ప్రొటెక్ట్ చేసుకోవడం మా రెస్పాన్సిబిలిటీ. ఉన్న అవకాశాలని మంచిగా ఉపయోగించుకోవడం మీ రెస్పాన్సిబిలిటీ. నమ్మకం అనేది ప్రాణం లాంటిది, ఒక్కసారి పోతే మళ్ళీ తిరిగి రాదు. అది మీ నుంచి మాకైనా, మా నుంచి మీకైనా. ఈక్వాలిటీ కోసం కొట్టుకునే టైంలో సగం టైము ఈక్వల్గా కష్టపడటం మీద పెడితే ప్రతిరోజు మీకు ఉమెన్స్ డేనే అవుతుంది. అలా ఈక్వల్గా కష్టపడుతూ మగాడు లేని ఇంటికి మగాడిని మించి సపోర్టివ్గా ఉంటున్న ఆడవాళ్ళందరికీ హ్యాపీ ఉమెన్స్ డే.
మీరుంటేనే మేము, మేమంటేనే మీరు. ఎంజాయ్ యువర్ డే. దిస్ ఇస్ జే సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ నౌడు టాక్స్. థ్యాంక్ యూ. చా మేం మాట్లాడక్కర్లేద్దా? అంతేలే, మా మాటకు వాల్యూ ఉంటేనే కదా. ఎనీహౌ, మన ప్రతి కదలికను గమనిస్తూ ప్రేమను పంచుతూ ముందుకు వెళ్ళే ప్రతి మగువకు హ్యాపీ ఉమెన్స్ డే. ఈ టాపిక్ మీకు నచ్చితే లైక్ చేయండి. ఈక్వాలిటీ గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్ అస్. థ్యాంక్ యూ. బాయ్. టేక్ కేర్.